దోపిడీ వర్గానికి చెందిన వారికి ఒక న్యాయము, దోపిడీకి గురైన బహుజన్ నిరుపేద ఓసీ వర్గానికి చెందిన వాళ్లకు ఒక న్యాయమా అంటున్నారు. నారాయణవనం మండలం పోలీసు వారికి ఎప్పుడూ మా మద్దతు ఉంటాయి. రాజకీయ ఒత్తిళ్ల వల్ల నన్ను ఇలా హింసించడం చాలా బాధాకరం. నాలాంటి ఉన్నత విద్య చదువుకున్న విద్యావంతుడికే ఇంత అంటే నా బహుజనుల పరిస్థితి ఏంటి? బైండ్ ఓవర్ కేసులు ఎక్కువగా బహుజనుల మీదే ఉన్నాయి అంటున్నారు. నా పేరు ధనంజయ్, బహుజన్ సమాజ్ పార్టీ సత్యవేడి నియోజకవర్గ ఇన్ఛార్జిని. ఈరోజు పోలీసు వారు బైండ్ ఓవర్ కేసు అని 107 సిఆర్పిఎస్ నోటీస్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా నన్ను ఎంఆర్ఓ ముందు ప్రొడ్యూస్ చేయడం జరిగింది. నేను ఒకటే అడుగుతున్నా, చంద్రబాబు నాయుడు మీద కేసులు ఉన్నాయి, జైలుకి వెళ్ళాడు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి మీద కేసులు ఉన్నాయి, జైలుకి వెళ్ళాడు. వాళ్ళిద్దరిని ఎంఆర్ఓ ముందు ఎప్పుడైనా ప్రొడ్యూస్ చేశారా? వాళ్ళకు ఒక చట్టమా, మాకు ఒక చట్టమా? నేను ఇంతవరకు ఏ పోలింగ్ బూత్ దగ్గర గొడవలను చేయలే, ఎక్కడ పబ్లిక్ న్యూసెన్స్ చేయలే. కానీ నాలాంటి ఒక నీతి నిజాయితీ పార్టీ మీద బైండ్ ఓవర్ కేసు పెట్టి ఈ విధంగా ఎంఆర్ఓ ముందు ప్రొడ్యూస్ చేయడము ఇది చట్టానికి విరుద్ధము. దీని మీద ఖచ్చితంగా మేము హైకోర్టులో రిట్ పిటిషన్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని బహుజన్ సమాజ్ పార్టీ తెలుపుతున్నాం. మరొక విషయము, ఉన్నోళ్ళకి ఒక చట్టము, లేని వాళ్ళకి ఒక చట్టమా? ఈ విధంగా అయితే నిజంగానే నేను కూడా నక్సలైట్కి వెళ్ళిపోవాలనిపిస్తున్నాయి. నేను ఎక్కడ ఏ యొక్క దొంగతనం చేయలేదు, ఎక్కడ పోలింగ్ బూత్ దగ్గర ఎక్కడ గొడవలు సృష్టించలేదు. నేను ప్రతి ఒక్క పిల్లలకి, యువకులకు చెప్పేది ఒకటే చెప్తుంటా, బాగా చదవండి, గొడవలు చేయకండి చెప్తున్నా తప్ప గొడవలు వెయ్యనని ఇంతవరకు ఎవరు చెప్పాల. కావాలని ఇప్పుడు ఎంఆర్ఓ ముందు ప్రొడ్యూస్ చేయడము, నన్ను ఒక అక్యూజ్లాగా తెలియజేయడము నాకు చాలా బాధాకరం.